నమస్కారం. స్కూల్కి పంపించే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విని పాటిస్తారని కోరుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన ఫేస్ చేయడం జరిగింది. ఒక కుటుంబానికి తీరని లోటు ఈరోజు కలగడం జరిగింది. స్కూల్కి పంపించే క్రమంలో రోడ్డుపై వెయిట్ చేస్తుండగా రోడ్డు పైన ఒక 7 సంవత్సరాల పాప, ఆ వయసును బట్టి సరదాగా ఆడుకోవాలి అనే తపన తప్ప మనం ఎక్కడ ఉన్నాము అనేది ఆలోచన కూడా లేని ఒక చిన్న వయసు కలిగిన పాప రోడ్డు మీద పొరపాటున సడన్గా రోడ్డు దాటే క్రమంలో ఒక ఆటో ఢీకొని ఆ పాప దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. తల్లిదండ్రులందరికీ కూడా మేము స్కూల్స్లో అవేర్నెస్ పెట్టేటప్పుడు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం. స్కూల్ బస్సులు ఎక్కించడానికి తీసుకెళ్ళినప్పుడు బస్సు వచ్చే క్రమంలో వెయిట్ చేసేటప్పుడు పిల్లల్ని చెయ్యి వదిలిపెట్టొద్దని చెప్తా ఉన్నాము. రోడ్లు ఆట స్థలాలు కాదు. దయచేసి పిల్లలకి ఎక్కడున్నామో వారికి ఆ సంగతి తెలియదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆడుకోవడానికే వాళ్ళు ప్రయత్నిస్తారు, ఆడుకోవాలి కూడా. కానీ మన తల్లిదండ్రులుగా మనం కూడా వాళ్ళ చేయిని విడవకుండా రోడ్డుకి దూరంగానే కొంత దూరంలోనే ఉండి మనం చూసుకోవాలి తప్ప, మనం మన పిల్లలే కదా, మన రోడ్డే కదా, మన విలేజే కదా, మన బస్సే కదా అనుకుంటే మాత్రం పొరపాటు. వచ్చే వాహనాలు వాళ్ళకి తెలియదు మీరు అక్కడ ఉన్నారని, వాళ్ళకి తెలియదు రోడ్లు దాటుతారని. కాబట్టి దయచేసి ఒక దుర్ఘటన జరిగిపోయిన తర్వాత మనం బాధపడే కన్నా ముందుగానే మనం మేల్కొని చిన్నపాటి జాగ్రత్తలు మనం పాటించినట్టయితే కనుక ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న మన పిల్లల్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. దయచేసి తండ్రి అయినా తల్లి అయినా, లేకపోతే కొన్ని సమయాల్లో అమ్మమ్మలు నానమ్మలు కూడా పిల్లల్ని బస్సు ఎక్కించడానికి తీసుకొస్తూ ఉంటారు. బస్సు వచ్చే వరకు కూడా దూరంగానే ఒక 50-60 అడుగుల దూరంలోనే వేచి ఉండాలి. అప్పటి వరకు చేయి పట్టుకునే ఉండాలి. అలాగే బస్సు డ్రైవర్లు కానీ, పిల్లల్ని ఎక్కించుకోవడానికి వచ్చే బస్సు డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ మీరు కూడా ఏదో ఒక సింగిల్ పాయింట్, అన్ని చోట్ల వీధికి కాకుండా ఒక పాయింట్ని మీరు నిర్ణయించి, మొన్న డ్రైవర్లందరూ కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఇదే చెప్పాం. మీరు తల్లిదండ్రులతో ముందుగానే మాట్లాడి బస్సు పిల్లలు ఎక్కడ ఆగాలి అనేది ఒక నిర్ణీత ప్రదేశాన్ని సూచించమని మీ అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అంతే తప్ప వీధికి ఒక్కొక్కరు ఎక్కించుకుంటా వస్తూ ఉంటే కనుక ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్ ఏర్పడుతూ ఉంటుంది. సో ఆ గ్రామంలో ఒక 2 పాయింట్లు పెట్టుకుని ఆ పాయింట్లో వీళ్ళు ఎక్కడ ఉండాలనేది కూడా మీరు సూచించాలి. డ్రైవర్గా కానీ, కండక్టర్గా కానీ, హెల్పర్ ఎవరైతే ఉందో సూచించాలి. రోడ్ల మీదకి వస్తే మీరు ఎంటర్టైన్ చేయకూడదు, చెప్పాలి, అబ్జర్వ్ చేయాలి. పిల్లలు రోడ్డు మీద తల్లిదండ్రులు పట్టుకుని ఉంటున్నారా, వదిలేస్తున్నారా అనేది కూడా మీరు చెప్పాలి. దయచేసి అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటే మాత్రమే మనం ఇలాంటి ప్రమాదాలను నివారించగలం. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.